హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. మా వారి వల్ల చికెన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చికెన్, అలాగే బగారా రైస్ కోసం. యాక్చువల్లీ మా వారికి ఎక్కువ బగారా రైస్ ఇష్టం. నేనైతే అంతగా ఏం తినను, నాకు ఇష్టం ఉండదు. బట్ తనకు బగారా రైస్ అయితే ఇష్టం. అండ్ కుతకుతలాడుతున్న చికెన్ కర్రీ. మా వారు నాన్ వెజ్ చాలా బాగా చేస్తారు. అప్పుడప్పుడు చేస్తేనే టేస్ట్ ఉంటుంది. మరి రోజు చేసే వాళ్ళకి ఏం టేస్ట్ ఉంటుంది చెప్పండి. అండ్ తిని తిని కూడా మీకు కూడా బోర్ కొట్టే ఉంటుంది. అందుకని చెప్పేసి చెప్పు నాని, ఏదో అప్పుడప్పుడు అట. చెప్పు, ఏం చేస్తారు ఇవాళ? బగారా రైస్ అండ్ చికెన్. యాక్చువల్లీ మా వారు కుకింగ్ చాలా బాగా చేస్తారు. నేను నేర్చుకుంది కూడా మా వారి దగ్గరనే కుకింగ్. అంటే ఏ వంట, ఒక టమాటా కర్రీ వచ్చు నాకు అప్పుడు పెళ్ళి కాకముందు అదే చేసేది. ఆ తర్వాత కొన్ని కర్రీస్ మా వారు, అండ్ కొన్ని కర్రీస్ దీంట్లో ఏం ఛానల్ ఉండే నాని, అది సఖీ ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చే, మీకు తెలుసా? ఈటీవీలో ఆ ప్రోగ్రామ్ చూసి చాలా వంటలు అండ్ చాలా నేర్చుకున్నాను అన్నట్టు, వర్క్ కూడా. మా వారు ఇంత బాగా వంట రావడానికి కారణం ఏంటి అంటే, తను బ్యాచులర్గా ఉన్నప్పుడు ఇంకో బావ వాళ్ళు అండ్ మా మరిది వీళ్ళందరూ అన్నదమ్ములు అందరూ కలిసే ఉండేట. అందుకని చెప్పేసి కుకింగ్ చాలా బాగా నేర్చుకున్నారు అన్నట్టు ఆ బావ దగ్గర. అంతేనా నాని? చెప్పండి, బావ పేరు చెప్పండి. ఆ బావ దగ్గర నేర్చుకున్నారట. ఆ బావ మాత్రం చాలాసార్లు అడిగాను నేను, చేస్తారా బావ ఎప్పుడైనా అంటే చాలా రేరు అని చెప్పేసి అన్నారు ఇంట్లో చేయడం. మా వారు మాత్రం అప్పుడప్పుడు చేస్తారు. పిల్లలు వచ్చినప్పుడు ఎక్కువ నాన్ వెజ్ పిల్లల కోసం చేస్తారు. వాళ్ళు ఎందుకో తెలియదు మరి, రోజు నేను చేస్తాను కానీ నచ్చదు. మా వారు చేసే వంట అయితే పిల్లలకు చాలా ఇష్టం. ఏది చేసినా ఓకే, గింత అయలేసి మంచిగా ఫ్రై చేసేస్తారు అన్నట్టు. అందుకనే ఇష్టం, అందుకనే పిల్లలకు బాగా నచ్చుతుంది. అదే మమ్మీ రోజు చేస్తుంటే ఏం నచ్చదు అంతేనా? దీంట్లో ఇప్పుడు ఏమేమో వేస్తారు, అవి ఏందో మనకు అర్థం కాదు. నేను ఒక పప్పు, ఎప్పుడైనా పప్పు వండండి అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఉన్న పోపు దినుసులు ఉంటాయి కదండి. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు ఉన్నాయి అనుకోండి, అన్నీ వేసేస్తారు. అవి ఏంటో మనకు అర్థమే కాదు, అన్నీ వేసేస్తారు అన్నట్టు. లవంగంతో సహా పప్పుచారులో వేసేస్తారు. అట్లా ఉంటుంది మా వారితో అన్నట్టు అది. అండ్ ఇవాళ అయితే చేస్తున్నారు. ఓకే, చూద్దాం ఏదైతే ఏంది అని చెప్పేసి నేనైతే చేయని అని చెప్పేసి వదిలిపెట్టేశాను. మీకేం కావాలి చెప్పండి? నన్ను అడగచ్చుగా, అప్పటి నుంచి అడుగుతున్నాను, చెప్తున్నావా? ఇప్పుడు దొరికిందా? ఓకే వేసండి. యాక్చువల్లీ నేను బగారా అంటే సంబంధించిన సామాన్లన్నీ ఇలా ఒక టబ్బులో పెట్టేస్తాను. ఇక్కడక్కడ వెతకడానికి అవసరం లేకుండా ఒక చోట్ల పెట్టేస్తాను అన్నట్టు. అందుకే మా వారికి ఈజీగా అర్థమవుతుంది. ఇలా నేను సర్దుకొని ఇక్కడ చూడండి మా స్టోర్ రూమ్లో పడేస్తాను. దీంట్లో ఇది చిన్న స్టోర్ రూమ్ అది. ఈ స్టోర్ రూమ్లో అన్ని బాక్సుల కొద్దీ అన్ని కరెక్ట్ అర్థమయ్యేటట్టు పెట్టేస్తాను. నాకంటే ముందుగా మా వారికే దొరుకుతుంది ఏమైనా కావాలి అంటే. అండ్ నేనేమన్నా ఇక్కడ కుకింగ్ చేస్తూ అడుగుతూ ఉంటే ఏం చేస్తారు, అక్కడ ఉన్న డబ్బాలన్నీ కిందికి వస్తాయి. ఆ తర్వాత నేను సర్దుకోవాలి మళ్ళీ అవన్నీ. పైన సెల్ఫ్లో ఏదైతే ఇంత నీట్గా పెట్టుకున్నానో అవన్నీ కిందికి దిగి ఇక్కడ కింద ఉంటాయి. ఒక డబ్బా పైన డబ్బా 3-4 డబ్బాలు పెట్టేస్తారు కానీ పైన అయితే పెట్టారు. అట్లా ఉంటుంది మరి. ఆ కుకింగ్ చేసి పెట్టేదే ఎక్కువ, మనం అవన్నీ ఆశించకూడదు వాళ్ళ దగ్గర నుంచి. అంతేనా? ఓకే, అంతేగా అట్లా అన్నట్టు. ఇవాళేమో మస్తు వేస్తారు మంచి. మరి అది ఏమేమో వేసేస్తారు కదా, స్మెల్ అయితే మంచి వాసన వస్తూ ఉంటుంది మటన్ కర్రీ. అండ్ చూడండి బగారా ఆకులు ఎన్ని తీశారో చూసారా. నాని గిన్నె సరిపోదు, జస్ట్ ఒక గ్లాస్ రైస్కి గిన్నె ఆకులు వేస్తే ఎట్లా పప్ప? 2 చాలు. మీరు ఏదైనా వేయండి, కొంచెం తినేటట్టు చేయండి అంతే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ కొంచెం తినేటట్టు చేయండి. పిల్లలంటే వాళ్ళు అసలు వాళ్ళ డాడీ వేరే లెవెల్లో అదేంది ఏమంటారు దాన్ని, వాళ్ళ డాడీ ఒక మాస్టర్ స్టెప్ అన్నట్టు ఆ లెవెల్లో ఊహించుకొని తినేస్తారు కానీ మనతో కాదు అవన్నీ. వంట అయితే కంప్లీట్ అయిందండి. చూడండి చికెన్ కర్రీ చాలా బాగా చేశారు. ఈ లివర్స్ నా కోసమే, నేను ఎక్కువ అదే తింటాను. అండ్ స్పెషల్ మా వారు చేసిన స్పెషల్ బగారా రైస్. జీడిపప్పు కూడా వేసానా? బగారా రైస్ ఏంటో ఇవాళ అట్లా చేశారు మరి.
జొన్న రొట్టె, పక్కన నంచుకోనికి ఆనియన్స్. ఇది మా సండే స్పెషల్ అన్నట్టు ఇంతే. అండ్ ఇప్పుడు నేను వేసుకుంటాను, నేను ఇవి తినేదే ఇది ఎక్కువ, ఎందుకో తెలియదు అంతగా ఇష్టం ఉండదు. ఇవి 2 ముక్కలు అయితే తింటాను, అందుకే నా కోసం కొంచెం లివర్ ఎక్కువ తీసుకొస్తారు ఎప్పుడైనా సరే. మా వారికి పెట్టకుండా నేనే తింటున్నాను. ఫస్ట్ టేస్ట్ చేసి చెప్దామని అంతే, లేదంటే వడ్డించేసే తింటాను. నోట్లో నూరు ఉంచి నీళ్ళు ఊరుతున్నాయి. బాగుంది బాగుంది. సూపర్. అలాగే మీరు సండే ఏం చేసుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.